I have with me beauty line entrepreneur and musician, singer, బహుముఖ రూపాలలో చాలా విజయం సాధించి ఆల్మోస్ట్ ఒక ఇన్స్పైరింగ్ ఐకాన్ గా ఉండే స్మిత గారు ఉన్నారు. గోరింటాకులో చాలా మంచి జరుగుతుంటారు, తలకి ఒంటికి అంత నిజమా? యాక్చువల్లీ చాలా పాడైపోతుంది హెయిర్. అప్పట్లో ఇంకేమీ లేక అది చేశారు. నా కూతురు అయితే ఈ హెయిర్ వాష్ పౌడర్ లేకపోతే మధ్యరాత్రి అయినా స్టోర్ ఓపెన్ చేయించి తెప్పిస్తే తప్ప షాంపూకి తలస్నానం చేయదు. ఒక షాంపూ పదార్థం అమ్మే ప్రయత్నం చేస్తారు. అలాగే హర్బల్ అని చెప్పి చాలా షాంపూస్ చూస్తాం. ఆల్మండ్ ఆయిల్ అని అమ్ముతారు కొన్ని బ్రాండ్స్, చాలా తక్కువ ఉంటుంది, 60, 120, 100 ఏదో. అది ఆల్మండ్ ఆయిల్ ప్యూర్ అసలు అంతకు రాదు. సో మీ ఐడియాలజీ ఏమిటి? ఓల్డ్ స్కూల్లో వాట్ డూ యూ థింక్ ఇస్ అ న్యాచురల్ సన్ స్క్రీన్, దాన్ని ఎలా మనం బ్యారియర్ పెట్టుకోవాలి స్కిన్ కి? యాక్చువల్లీ లాట్ ఆఫ్ న్యాచురల్ ఇంగ్రీడియంట్స్ నీలో కూడా సన్ ప్రొటెక్షన్ ఉంటుంది. ఐ హేట్ టు సే ఇట్, నేను అనొచ్చో లేదో కూడా నాకు తెలియదు. నేను వాడిని సన్ స్క్రీన్ వాటర్ కానీ ఈ మధ్య తెల్లబడ్డారు మీరు. ముడి పదార్థాలు ఇవి వేయాలి ఇవి వేయాలనే నాలెడ్జ్ మీరు ఎలా గ్యాదర్ చేశారు? నేను దాంట్లోకి దిగి నేను అది నేర్చుకోవటము, దాంట్లో నా అంతటి నేను నా చేతులారా చేయటం మొదలెట్టిన వరకు ఒక రోజంతా వెళ్ళి ల్యాబ్లో కూర్చుంటే ఒక 20 ప్రోడక్ట్స్ తయారు చేసి బయటికి రాగలను. ఇక్కడ క్లీన్ అంటే మీరు అనేది ప్రకృతి సహజ సిద్ధమైనవి, డైరెక్ట్గా మనకి నేచర్ నుంచి వచ్చేది. అండ్ బృందావనం అని పేరు పెట్టడానికి కూడా కారణం ప్లేస్ ఆఫ్ ఎటర్నల్ బ్లిస్. బృందావనమది అందరిది, ఓల్డ్ స్కూల్ అందరిది. నేను రిక్వెస్ట్ ఒక పాట. ఎవరైనా చూసుంటారా నడిచే నక్షత్రాన్ని, ఎదురొస్తే ఎగబడిపోరా నేనే ఆ చిత్రాన్ని. చూసుంటారా నడిచే నక్షత్రాన్ని, ఎదురొస్తే ఎగబడిపోరా నేనే ఆ చిత్రాన్ని. ఎక్కడో ఒక చిన్న డిస్సాటిస్ఫాక్షన్ ఉండేది. వెల్కమ్ టు హెల్దీ జర్నీ విత్ మీ స్వప్న, ఎక్స్క్లూజివ్ గా సుమన్ టీవీలో. మామూలుగా మనం అవయవాలను విడివిడిగా పట్టించుకుంటాం, కానీ ది లార్జెస్ట్ ఆర్గన్ మన శరీరంలో ఏమిటి అంటే స్కిన్. చర్మం మీద ఎలాంటి ప్రోడక్ట్స్ వెళ్తున్నాయి, మనం ఏ పరిసరాలకు ఎక్స్పోజ్ అవుతున్నాం, దాని నుంచి డీటాక్స్ అవడం ఎలా, దీనిపై అసలు శ్రద్ధ పెట్టాం. ఎందుకంటే గ్రాంటెడ్ గా తీసుకుని చర్మం మనం ఎలాగో ప్రొటెక్ట్ చేస్తామని చెప్పి అనుకుంటాం, కానీ కాలక్రమంలో ఎన్ని కెమికల్స్ అండ్ టాక్సిన్స్ మన లోపలికి వెళ్తున్నాయి మనం ఊహించుకోలేము. స్టడీ చేస్తే అర్థం అవుతుంది. టాక్సిన్స్ నుంచి దూరం అయిపోయి మంచి డీటాక్స్ అయినా లేదు కెమికల్స్ లేని పదార్థాలు స్కిన్ మీద ఎలా వాడచ్చు, మన దైనందిన దినచర్యలన్నింటిలో కూడా ఎలాంటి న్యాచురల్ ప్రొడక్ట్స్ ని ఇంటిగ్రేట్ చేయొచ్చు అనే ఒక విషయం మాట్లాడబోతున్నాం. ఐ హావ్ విత్ మీ బ్యూటీ లైన్ ఆంట్రప్రెన్యూర్ స్మిత గారు ఉన్నారు. తను ఓల్డ్ స్కూల్ బృందావనం స్థాపించడానికి కారణం కూడా ఇదే. ఇన్ఫాక్ట్ ఇట్స్ నాట్ జస్ట్ అబౌట్ ఏదో బిజినెస్ పెట్టాలని కాకుండా ఈ పాత పద్ధతుల్ని మళ్ళీ ప్రజల్లోకి తీసుకెళ్లాలనే సంకల్పంతో వచ్చారు. సో ఇవాళ అన్ని మాట్లాడి తెలుసుకుందాం. స్మిత, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ జాయినింగ్ us. అంబియన్స్ ఇస్ బ్యూటిఫుల్. ఇక్కడ ఎప్పుడు వచ్చినా అలాగే అనిపిస్తుంది, ఆ వాసనలకే సగం హీల్ అయిపోతాం. ఎక్కడ పోయాయి బయట ఈ వాసనలన్నీ? అందుకే ఊరు మధ్యలో బిజీగా ఉన్న రోడ్ లో ఇటు పక్కకి తిరిగి ఈ గేట్ లోకి రాగానే ఒక సెన్స్ ఆఫ్ కామ్నెస్ అండ్ హీలింగ్ రావాలి అనే ఉద్దేశంతోనే పెట్టడం అయింది. అండ్ బృందావనం అని పేరు పెట్టడానికి కూడా కారణం ఇట్స్ ఎటర్నల్ బ్లిస్, ప్లేస్ ఆఫ్ ఎటర్నల్ బ్లిస్. అవును. సో దట్ వాస్ అక్కడి నుంచే పేరు కూడా వచ్చింది. అదే బృందావనమది అందరిది, ఓల్డ్ స్కూల్ అందరిది. ఫైన్. అంటే మీ ప్రోడక్ట్స్ వాడిన వాళ్ళు ఆఫ్ కోర్స్ చాలా విషయాలు చెప్పారు, చాలా మంచి రివ్యూస్ వచ్చాయి. అవన్నీ పక్కన పెడితే అసలు దీనిలోని ముడి పదార్థాలు ఇవి వేయాలి ఇవి వేయాలనే నాలెడ్జ్ మీరు ఎలా గ్యాదర్ చేశారు? నేను దాంట్లోకి దిగి నేను అది నేర్చుకోవటము, దాంట్లో నా అంతటి నేను నా చేతులారా చేయటం మొదలెట్టిన వరకు అదొక రాకెట్ సైన్స్ అని అనుకున్నాం. అందరం అదే అనుకుంటాంగా, మనకు తెలియని ఏరియాలోకి దూకాలంటే బాబాయ్ మనకు తెలియదు అనే ఒక అమ్మో అని ఒక చిన్న ఫియర్ ఉంటుంది. ఒక్కసారి దిగాక ఏంటంటే ఇట్స్ లైక్ అ ప్లే గ్రౌండ్. అంటే దీనికి ఇది చేస్తే, దానిలో అది కలిపితే, దీనిలో ఇది, అంటే ఎంత ఇంట్రెస్టింగ్ గా తయారవుతుందంటే ఆ సబ్జెక్ట్. ఇప్పుడు నన్ను అడిగితే ఒక ఈజీగా ఒక రోజంతా వెళ్ళి ల్యాబ్ లో కూర్చుంటే ఒక 20 ప్రోడక్ట్స్ తయారు చేసి బయటికి రాగలను ఇన్ అ డే. అబ్బా. I mean, with obviously technical support unnaru who studied the science, but a science of cosmetic or formulation chadavatam kaadu, dan మీద ఎంత ఇంట్రెస్ట్ ఉండి అంత డెడికేషన్ అండ్ కమిట్మెంట్ టువర్డ్స్ వన్ గోల్ రైట్ ఉంటే గనక ఇట్స్ లిమిట్లెస్ ద వే యూ కెన్ ఫార్ములేట్, నంబర్ ఆఫ్ ప్రోడక్ట్స్ దట్ కెన్ కమ్ అవుట్ ఆఫ్ ఇట్. వంట చేయటం ఎలాగా? ఇప్పుడు వంటలో 100 ఉన్నాయి డిష్లు అని చెప్పడానికి లిమిట్ లేదు. అవును, ఎన్ని అంటే 1000 డిష్లు వండగలం, రైట్? అండ్
ఒక చిన్న మార్పుతో టేస్ట్ మారుతుంది, న్యూట్రిషన్ వాల్యూ మారుతుంది. సిమిలర్లీ స్కిన్ కేర్ కూడా అంతే. బట్ దాన్ని ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 99.9% లార్జెస్ట్ పార్ట్ ఆఫ్ ద ఇండస్ట్రీ ఈ పౌడరు ఇది 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 ఇంత వేసి ఒక మెషిన్ లో పడేస్తే బయటికి 1.5 hours లో ఒక ప్రోడక్ట్ రావాలి అనే మైండ్ సెట్ తోనే ఆపరేట్ అవుతారు 99.9%. ఎందుకు? బికాస్ దట్స్ ద ఈజియెస్ట్. అంటే మీరు అనేది న్యాచురల్ ప్రొడక్ట్స్ లో కూడా ఇంగ్రీడియంట్స్ ఐ విల్ సే దిస్. ఇప్పుడు ఇంగ్రీడియంట్స్ న్యాచురల్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ హెయిర్ ఆయిల్ తీసుకుందాం అనుకోండి, ఆర్ కుంకుమ, ఇవన్నీ కూడా హర్బ్స్ నుంచి మొదలెడతాం. అవును. కొన్ని అయితే మా బ్యాక్ యార్డ్ లో కల్టివేట్ కూడా చేసుకుంటాం, క్లైమాటిక్ కండిషన్స్ లో గ్రో అయ్యేవి. బట్ మోస్ట్ ఆఫ్ దమ్ ఏంటి, కొన్ని ఊరుల్లో కొన్ని క్లైమాటిక్ కండిషన్స్, సాయిల్ కండిషన్ వల్ల గ్రో అయ్యేవి ఉంటాయి. సో వాటిని రకరకాల ప్లేసెస్ నుంచి ఐడెంటిఫై చేసి తేవటం ఒకటి. ఇంగ్రీడియంట్స్ లిస్ట్ ఒక 500-600 అయిపోయినాయి అనుకోండి, అన్ని ఇండిపెండెంట్ గా వెళ్ళి చేయటం కన్నా దేర్ ఆర్ క్యూరేటర్స్ ఆల్సో. ఇప్పుడు ఆర్గానిక్ క్యూరేటర్స్ ఫర్ సర్టిఫైడ్. అవును అవును. ఆర్గానిక్ అని పేరుగా వాడటం ఒకటి, యాక్చువల్ గా సర్టిఫై అయ్యి దాన్ని మనం టెస్టింగ్ కూడా, మనకి సర్టిఫై అయ్యి వచ్చినా మనము ఒక టెస్టింగ్ ఇది ఉంటుంది ఫస్ట్ స్టేజ్ లో చేసుకొని అవి పాస్ అయిన వాటి ద్వారా వి గెట్ ఇంగ్రీడియంట్. అండ్ చాలా 90% ఇప్పుడు న్యాచురల్ ఇంగ్రీడియంట్స్ అని చేసిన వాళ్ళు కూడా, మీకు ఒక చిన్న ఎగ్జాంపుల్ ఇస్తా. ఇనిషియల్ గా మా ఫార్ములేటర్ టీమ్ లోకి చేరినప్పుడు హౌ అ ఫార్ములేటర్ మైండ్ సెట్ ఎట్లా ఉంటుంది అంటే, దట్ ఈస్ కామన్, అది న్యాచురల్, అది దట్స్ ద వే ఇట్ ఈస్ ఎవ్రీవేర్. ఇప్పుడు ఇది 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 ఇంగ్రీడియంట్స్ ఇది చేసాము అని ఒక క్రీమ్ చూపించాను, ఆర్ ఒక ఫేస్ వాష్ చూపించాను, ఒక స్క్రబ్ మాస్క్ చూపించాను అంటే, ఓకే మ్యామ్ ఒక 1 week టైం ఇవ్వండి, ఐ విల్ మేక్ ఆల్ ఆఫ్ దీస్ బికాస్ ఐ హావ్ గివెన్ ఆల్ ద లిస్ట్ ఆఫ్ ఇంగ్రీడియంట్స్, ఆల్ ద ఫార్ములేషన్ పర్సంటేజెస్ అన్ని. I go back in a week or 10 days and then I find that same product వచ్చింది, కానీ కలర్ మారిపోయింది, చూడటానికి టెక్స్చర్ మారిపోయింది, బయట దొరికే రెగ్యులర్ గా మిగతా అన్ని బ్రాండ్స్ లో దొరికే ఒక ఫీల్ వచ్చేసింది దాంట్లో. నేను చూడగానే అంటే అది నేను స్వప్న, ఐ డోంట్ నో హౌ టు సే ఇట్ ఆల్సో. I think even without knowing what is in it, I can kind of just sense that this is pure, this is not pure. I don't even know what it is. నిజంగా నన్ను అడిగితే నాకు తెలియదు అదేంటి, చెప్పేస్తాను. సో అలా వెన్ హీ గేవ్ మీ దట్ ప్రోడక్ట్ ఐ సెడ్ నాకు ఇది వద్దు, కాదు ఇది ఇలా మారిపోయింది ఎందుకు, అది అలా ఉండాలి కదా, ఇది ఇలా కలర్ కదా, ఇది టెక్స్చర్ కదా అని 100 questions అడిగా. సో ఇఫ్ యూ ఆస్క్ మీ స్టెబిలిటీ వైజ్ వాళ్ళు చేసింది పర్ఫెక్ట్ ఉంటుంది, ఇన్ ద సెన్స్ ఏ కండిషన్ లోనూ ఏమి అవ్వదు, ఇది అట్లా అన్నీ ఉంటాయి. కానీ దేర్ ఆల్ ఎక్స్ట్రాక్ట్స్ ఆఫ్ దీస్ థింగ్స్, దే ఆర్ నాట్ ద రియల్ ఫ్రూట్, దే ఆర్ నాట్ ద రియల్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ టామరిన్, చింతపండు ఏ రంగులో ఉంటుంది? బ్రౌన్, డార్క్ బ్రౌన్ ఉంటుంది కదా. అదే గనక చింతపండు ఎక్స్ట్రాక్ట్ పౌడర్ లో వస్తుంది, అదే కలర్ ఉంటుంది, వైట్ లో ఉంటుంది. వేర్ ఇస్ ఆల్ దట్ రియల్ ఫ్రూట్ గాన్ అనేది అది తినంగా మనం. సో వెన్ వీఆర్ సేయింగ్ ఫ్రెష్ ఈటింగ్, కుక్ ఇన్ యువర్ కిచెన్ అండ్ యు నో యాక్చువల్లీ ఈటింగ్ ఈజ్ ఈజియర్, ఎందుకంటే తిన్నది డైజెస్ట్ అయ్యి బయటకు వచ్చేస్తుంది కదా, స్కిన్ మీద పెట్టింది లోపలికి వెళ్ళిపోద్ది. అవును, వెళ్ళిపోయి ఎక్కడ పోతుంది? ఇట్ విల్ గో ఇంటు యువర్ బ్లడ్ స్ట్రీమ్, ఎండోక్రైన్ సిస్టమ్ లోకి వెళ్తుంది. సో మన రెసిస్టెన్స్ ని బట్టి కొన్ని ప్రోడక్ట్స్ యాక్ట్ ఫైన్ ఈవెన్ ఇఫ్ ఇట్ ఈస్ హార్మ్ఫుల్, కొన్ని ప్రోడక్ట్స్ యాక్ట్ వెరీ రివర్స్ ఇదవుతుంది. కొంతమందికి ఏం అవ్వకపోవచ్చు, కొంతమందికి చాలా ఇమీడియట్ రియాక్షన్స్ రావచ్చు. అలా అని న్యాచురల్ ఇంగ్రీడియంట్స్ కి రెసిస్టెన్స్ ప్రాబ్లమ్స్ అలర్జికో ఉండరా అంటే, చాలా మందికి పసుపు పడదు, చాలా మందికి కర్పూరం పడదు, చాలా మంది కుంకుమ పెట్టుకుంటేనే ర్యాష్ వస్తుంది. అవును, ఈవెన్ ఇఫ్ ఇట్ ఇస్ ద ప్యూరెస్ట్ కుంకుమ. ఎగ్జాంపుల్ ఇస్ మై ఓన్ మామ్, తనకి కుంకుమ పెట్టుకుంటే మొత్తం పీల్ అయిపోయేది స్కిన్, బొట్టు పెట్టుకుంటే పీల్ అయిపోయి అట్లా. అంటే సమ్ టైమ్స్ సమ్ స్కిన్స్ ఆర్, షీ హాస్ వెరీ క్లియర్ స్కిన్ బట్ ఎక్కడో ఒక చిన్న అలర్జిక్ రియాక్షన్ ఉంది, తను క్యాచ్ చేసింది. సో అలా ఈవెన్ టు మోస్ట్ న్యాచురల్ థింగ్స్ పీపుల్ కెన్ రియాక్ట్, బట్ దే ఆర్ మోస్ట్, ఇప్పుడు అది ఫుడ్ లో కూడా మిల్క్ అలర్జీ ఉంటుంది, లాక్టోస్ ఇంటాలరెన్స్ ఉంటుంది, ఈవెన్ ఇఫ్ ఇట్ ఈస్ ప్యూరెస్ట్ ఆఫ్ మిల్క్ వితౌట్ ఇంజెక్టింగ్ ద కౌస్ లైక్ వి స్పోక్, ఇట్లా ఉన్నా కూడా ఇంటాలరెన్స్ ఉంటుంది. సో అలర్జిక్ రియాక్షన్ టు ఎనీథింగ్ ఎనీవేర్ ఇస్ పాసిబుల్, వెదర్ ఇట్ ఈస్ ప్యూర్, కెమికలీ ఇండ్యూస్డ్ ఆర్ న్యాచురల్, వాట్ ఎవర్. రైట్. హౌఎవర్ మనని మనం చూసుకోగలిగే ఒక బెస్ట్ ప్రాసెస్ ఆర్ ఆఫ్ టేకింగ్ కేర్ ఏంటి అంటే, చేతనైనంత వరకు క్లీన్ గా ఉన్న పదార్థాలు, అంటే రా మెటీరియల్స్, ఇంగ్రీడియంట్స్ అండ్ దానితో చేసిన ప్రోడక్ట్స్ ఆర్ ఫుడ్
లోపలికి వెళ్ళేది కానీ ఒంటి మీద పెట్టేది కానీ. ఇక్కడ క్లీన్ అంటే మీరు అనేది ప్రకృతి సహజ సిద్ధమైనవి డైరెక్ట్ గా మనకి నేచర్ నుంచి వచ్చేవి, అది వాడితేనే బెటర్. ఇప్పుడు మీరు ఓల్డ్ స్కూల్ పెట్టడానికి ఏదో ఒక ప్రాబ్లమ్ స్టేట్మెంట్ చూసుంటారు కదా. ఇప్పుడు నేను చదవడం ఏంటంటే మనకి చాలా కెమికల్స్, టాక్సిన్స్, మనం వాడే షాంపూస్, హెయిర్ ఆయిల్స్, షాంపూ హైయెస్ట్ బికాస్ డైరెక్ట్ తల స్కాల్ప్ కదా. ఏముంటాయి స్మిత అందులో? ద మెనీ అంటే ఇప్పుడు పారాబిన్స్ అని విన్నాము, చాలా సల్ఫేట్స్ అని విన్నాము, సిలికాన్స్, దే ఆర్ ఆల్సో సింథటిక్ సిలికాన్స్, దెన్ దేర్ ఆర్ కార్సినోజెనిక్ ఇంగ్రీడియంట్స్ మెనీ. అంటే క్యాన్సర్ కారకాలు, కార్సినోజెనిక్ అనే వర్డ్. ఇంగ్రీడియంట్స్ చాలా వరకు చాలా మంది ఇప్పుడు కాన్షియస్ అయ్యారు డెఫినెట్ గా, అండ్ చాలా మంది వెనక్కి వెళ్తున్నారు. మన టైంలో ముందేం చేసేవాళ్ళం. ఇప్పుడు చాలా సార్లు నేను మా అమ్మని క్వశ్చన్ అడుగుతా ఉండేదాన్ని, అమ్మ ఎర్లీగా చనిపోయేవారు, లైక్ యువర్ గ్రేట్ గ్రాండ్ పేరెంట్స్ ఆర్ యువర్ గ్రాండ్ పేరెంట్స్, ఇఫ్ దే లివ్డ్ అంత న్యాచురల్ గా లివ్ చేసి ఉంటే ఎందుకు అంత ఎర్లీగా పోయారు, యూనో అట్లా. చాలా మంది పాము కాటుకి, ఇప్పుడు మై గ్రేట్ గ్రాండ్ ఫాదర్ డైడ్ ఆఫ్ అ స్నేక్ బైట్, పాము కాటుతో పోయారు, అండ్ హీ వాజ్ వెరీ యంగ్. అలా నాయనమ్మోళ్ళు ఎవరు దే వెంట్ ఆఫ్ వెరీ ఎర్లీ. ఎందుకు? దే వర్ లివింగ్ వెరీ క్లీన్. అవును, వాళ్ళకి అసలు ఇంత సామాన్లు కలిపిని తెలియదు కూడా, ఉండేవి కూడా కాదు. అప్పుడు మెడికల్ కేర్ వాజంట్ యాజ్ స్ట్రాంగ్ యాజ్. కరెక్ట్, అవును, రైట్. ఇప్పుడున్న మెడికల్ సిస్టమ్ కి 100 కొట్టేసేలాగా చాలా, అంటే అన్లెస్ ఇంకా లైఫ్ థ్రెటనింగ్ అండ్ అన్క్యూరబుల్ సిచ్యువేషన్ అన్ఫార్చునేట్ ఉంటే తప్ప యూ క్యాన్ సేవ్ యువర్ లైఫ్. బట్ అప్పట్లో చిన్నపిల్లలు కూడా పుట్టిపోయేవారు జస్ట్ మోషన్స్ అయ్యి. యూ రియలీ డోంట్ నో హౌ టు, దేర్ వాజ్ నో ఎనఫ్ ఫెసిలిటీ టు టేక్ కేర్ ఆఫ్ దట్. ఇంతకు ముందు అబ్రాడ్ వెళ్ళేవారు ట్రీట్మెంట్లకి. అవును, ఇక్కడికి వస్తున్నారు చాలా మంది, బికాస్ ఇట్స్ ఈజియర్ టు కరెక్ట్ యాక్సెస్ మెడికల్ కేర్ అని. 60 ఏళ్లే చాలా గుడ్ లైఫ్ లాగా ఉండేది ఒక మెనీ జనరేషన్స్ అగో. ఇప్పుడు 80-90 కూడా హెల్దీగా ఉంటే they're still okay laga. So I think there's a difference in the medical there. However, all these things, inta knowledge undatam oka pakka anukuntamu, ignorance is bliss అని, right? ఎందుకంటే మనకు మైండ్ లో తిరుగుతుందంటే అది ఏదో ఒక రకంగా బాడీలోకి మేనిఫెస్ట్ అవుతుంది. అవును అవును. సో నేను రెండు మాట్లాడుతున్నాను, వేర్ ఐఎమ్ సేయింగ్ యునో తెలిసినంత వరకు ప్యూర్ గా క్లీన్ గా ఉండటం ప్రయత్నించటం. అవును, తెలీదు అనుకోండి, ఇగ్నరెన్స్ ఇస్ బ్లిస్ అనుకొని బతికేయటం. బట్ నాకేంటంటే వేర్ ఇట్ స్టార్టెడ్ ఫ్రమ్, లైక్ ప్రాబ్లమ్ స్టేట్మెంట్ ఏంటి అని అడిగారు కదా, నాకు బబుల్స్ పెట్టినప్పుడు, మీకు బబుల్స్ తెలుసు, చైన్ ఆఫ్ సలాన్స్ అండ్ హెయిర్ అండ్ బ్యూటీ సలాన్స్ అండ్ స్పాస్. బబుల్స్ పెట్టినప్పుడు నేను ప్రోడక్ట్ ఇంగ్రీడియంట్ ఇవన్నిటి మీద నాకేంటంటే క్యూరియాసిటీ. ఏదైనా ప్రోడక్ట్ వచ్చింది అంటే అది ఏంటి, ఇది బాగుందా, ఇది వాసన ఎలా ఉంది, టెక్స్చర్ ఎలా, ఊరికే అలా అని నేను 100 వాడతానా అంటే ఏది వాడను. కానీ ఆ క్యూరియాసిటీ, ఐ థింక్ ఐ వాజ్ మేడ్ లైక్ దట్, ఎస్పెషలీ ఇన్ దట్ ఏరియా. తెలుసుకోవడానికి ఇంట్రెస్ట్ ఉండేది బాగా. ఎక్కడో ఒక చిన్న డిస్సాటిస్ఫాక్షన్ ఉండేది, ఏంటో వాడేవి నాకు నచ్చట్లేదు. బట్ ఇండియాలో అంతకన్నా ఆ టైంలో లేవు. ఫ్రీ ఆ ప్రొడక్ట్స్ అదే బెస్ట్, అలా వాడదాం డిసైడ్ అయిపోయి అంతే అంతే. కానీ వెనకాల లేబుల్స్ చదివితే, లేబుల్స్ చదివినా లేకపోతే అదేదో చూడటానికే తేడాగా ఉంది అనే ఫీలింగ్ వచ్చేది. కొన్నేమో భలే ఉన్నాయి అనిపిస్తాయి, బట్ దెన్ ఎక్కడో ఇది భలే ఉన్నాయి అనుకుంటున్నాం కానీ యాక్చువల్లీ భలే లేవు అనే ఫీలింగ్ కూడా వస్తుంది. ఒకటి పీకుతా ఉండేది, ఏదో తేడాగా ఉంది, ఏదో చేయాలి. అండ్ ఐ యూస్ టు లుక్ అరౌండ్, ఏ కొత్త బ్రాండ్స్ అయినా వచ్చినా గ్లోబలీ వెతికేదాన్ని, ఎక్కడో కనెక్ట్ అవ్వలా సమ్వేర్. సో మా నాయనమ్మకి ఏంటంటే ఆ రోజుల్లో బాగా రంగు పిచ్చి ఎక్కువ కదా. అవును, ఇప్పుడు తక్కువ, ఇప్పుడు ఇప్పుడు అయింది అది. బట్ అదే థింక్ డస్కీ ఇది అది. బట్ యునో వెన్ ద టైమ్ వెన్ ఐ వాజ్ బార్న్ స్టిల్ రంగు వాజ్ అ పిచ్చి. సో నాయనమ్మకి ఏంటంటే రుద్దాలి చక్కగా. అండ్ వాళ్ళైతే పింక్ కలర్ లో ఉండేవారు, మా తాతగారు, నాయనమ్మ, డాడీ, అత్త వీళ్ళందరూ పింక్. మై మమ్మీ సైడ్ ఆల్సో. వాళ్ళకి ఏంటి, అమ్మమ్మ వాళ్ళకి కాదు కానీ నాయనమ్మ వాళ్ళకి ఉండేది బాగా. సో ఎవ్రీ వీకెండ్ కాటేజ్, మా ఇంటి వెనక బ్యాక్ యార్డ్ ఉండేది, ఇట్లా నలుగు పిండి ఇవన్నీ కలిపి మొత్తం. అండ్ నూనెలో అయితే అప్పట్లో యూస్ టు డూ హైబిస్కస్. చూస్తున్నాను, కొంతసేపు ఆగుతారా? చూడ అంత బాగుంది, సారీ ఎంత బాగుందో. మందార పువ్వు అంతా తీసుకొని శివుడు తలకి పెట్టేవారు అంతా. వాళ్ళకి హెయిర్ స్కాంటీగా ఉండేది, సో వాళ్ళకి అలవాటు అది చేసుకోవటం. నాకేమో బాడీకి నూనె రాసి నలుగు పెట్టి మీగడ. సో మై సాటర్డే సండే అంటే రుద్దుడు నాకు. అండ్ షీ హ్యాడ్ అ వెరీ, తనకి హార్ట్ కండిషన్ ఉండేది చిన్నప్పటి నుంచే, డాడీ వాళ్ళు పుట్టక ముందే. బట్ ఆ కండిషన్తో ఓపిక లేకపోయినా నన్ను ఐ వాజ్ వెరీ వెరీ క్లోజ్ టు హర్. సో నాకు ఓల్డ్ స్కూల్ అనగానే నాయనమ్మ గుర్తు వస్తుంది. దో షీ వాజ్ అలైవ్ ఓన్లీ ఫర్ 6 years ఆఫ్టర్ ఐ వాజ్ బోర్న్. నాకు 6 ఏళ్లలో నాయనమ్మ గుర్తులు చాలా ఉన్నాయి.
both my grandmothers for very different reasons. Ammamma for very different reasons. Nayanamma for this. Old school is my tribute to her actually. Oh, that's so beautiful. Because నాకు అయ్యి ఇప్పుడు ఏ గ్రాండ్ మదర్ కి టైం ఉంది? అవును, అందరూ బిజీ, అందరు మోడర్న్ గ్రాండ్ మదర్స్, చాలా పాష్. అవును, అంతే కదా. మన అంతా body wash లు. గ్రాండ్ మదర్స్ ఆర్ పాష్. అవును, బేబీ వాష్లు, బాడీ వాష్లు ఇప్పుడు. అవును. సో ఇప్పుడు ఎవరికి ఆ ఓపిక, టైము, అండ్ అప్పట్లో ఇంటి వెనకాల ఒక బ్యాక్ యార్డ్ ఉండేది, ఒక రుబ్బు రోలు ఉండేది, అక్కడే చేసేవారు. గోరింటాకు పౌడర్ అనే స్టోరీ నాకు మచ్ లేటర్ ఇన్ లైఫ్. కానీ చెట్టు ఉండేది, చెట్లు ఆకులు తెంపుకుంటే చింతపండు వేసి అది వేసి రుబ్బి ఇట్లా పెట్టుకునేవాళ్ళం చేతికి. గోరింటాకు వల్ల చాలా మంచి జరుగుతుంది అంటారు, తలకి ఒంటికి. అంత నిజం? కానీ తలకి డ్రై అయిపోతుంది. పార్ట్ లిటిల్ బిట్ ఆఫ్ ఇట్ హెల్ప్స్, కానీ ఉట్టి కాన్సన్ట్రేటెడ్ గా గోరింటాకు పెట్టుకుంటే యాక్చువల్లీ చాలా పాడైపోతుంది హెయిర్. అప్పట్లో ఇంకేమీ లేక అది చేసేవారు. కానీ కండిషనర్ ఐ వుడ్ యాక్చువల్లీ సే దాంట్లో చాలా వేస్తే కండిషనర్ బై ఇట్ సెల్ఫ్ ఇట్ డ్రైస్ ఆఫ్. దేనికి వాడతారు మరి గోరింటాకు? గోరింటాకు ఇస్ అ న్యాచురల్ కలర్ కదా, రంగు కోసం గోరింటాకు పెట్టుకోవడానికి. యా, హెయిర్ కలర్ గానీ. మా నాయనమ్మ వాళ్ళ అయితే ఫోటో చూస్తే ఆరెంజ్ ఉండేది జుట్టు. అవును, అప్పట్లో అదే పెట్టుకునేవారు. అప్పట్లో అదే ఎక్కువ. కానీ దాంతో పాటు మందారం రాసేవారు, నూనె రాసేవారు టు కండిషనింగ్. పాయింట్ ఆఫ్ ఓల్డ్ స్కూల్ ఇస్ ఓల్డ్ సైన్స్ లో డిస్కవర్ అయిన మన యాన్సిస్టర్స్ ద్వారా వచ్చిన ఇంగ్రీడియంట్స్, వాటి నుంచి వచ్చే బెనిఫిట్స్ అన్ని తీసుకొని ఇంత మోడర్నైజేషన్ అయింది సైన్స్. ఇప్పుడు మెడికల్ ఎలా అయితే మాట్లాడామో అలా సైన్స్ ఇన్ డిఫరెంట్ ఏరియాస్, టెక్నాలజీ సైన్స్ ఇన్ డిఫరెంట్ ఏరియాస్ కూడా చాలా పెరిగింది. ఆ ఇంగ్రీడియంట్ ఈ సైన్స్ కలిపి మ్యారీయింగ్ ద టూ వరల్డ్స్, టూ టైమ్ లైన్స్ అండ్ బ్రిడ్జింగ్ ద గ్యాప్ బిట్వీన్ జనరేషన్స్. అంటే రెండు తరాలకి మధ్య ఒక చిన్న బ్రిడ్జ్ లాగా వేసి ద బ్యూటీ ఆఫ్ దిస్, దీనిలో ఉన్న అందమైన జ్ఞాపకాలు, విషయాలు అన్ని తీసుకొని దీనిలో ఉన్న సైన్స్ నుంచి ఉన్న చదువు అంతా బట్టి స్టడీ చేసి అది ఇది కలిపి తయారు చేసింది ఓల్డ్ స్కూల్. అందుకే అంత బ్యూటిఫుల్ గా అందరికీ అందుబాటులోకి వచ్చి అందరూ అంత ఇష్టపడి వాడుతున్నారు ఈ ప్రొడక్ట్స్, అంటే యూజింగ్ ఇట్ విత్ జాయ్. ఐఎమ్ రియలీ గ్లాడ్. నంబర్స్ గ్రో అవ్వటము అవన్నీ ఈజ్ ఇంపార్టెంట్ ఫర్ బిజినెస్ టు గ్రో. అది వరల్డ్ వైడ్ ఇండియన్ హెరిటేజ్, ఇండియన్ కల్చర్, ఇండియన్ ఇంగ్రీడియంట్స్, మనకి చాలా రిచ్ కల్చర్. అవును, రైట్. ప్రపంచం మొత్తంలోకి ఐ వుడ్ సే వీ కెన్ ప్రౌడ్లీ సే, నేను యాక్చువల్లీ ఒక ఇండియన్ అని చాలా ప్రౌడ్ ఫీల్ అవుతా. బికాజ్ అది ఇంకెక్కడ ఎక్స్పీరియన్స్ ఉండేది కాదు అని. ఆ హెరిటేజ్ తెలుగు అని ఇంకొక చాలా ప్రైడ్ ఉంటుంది. ఎందుకంటే ఇంకెక్కడ పుట్టినా దర్ సో మెనీ థింగ్స్ హియర్, ఎస్పెషలీ సౌత్. అవునవును, ఐ వుడ్ సే తెలుగు అని ఒక్కటే అంటాం కన్నా సౌత్ అనేది ఒక చాలా వెరీ కల్చరలీ రూటెడ్. సో ఐ థింక్ ఆల్ దీస్ థింగ్స్ హెల్ప్డ్ ఓల్డ్ స్కూల్ యాజ్ అ బ్రాండ్ ఆల్సో టు యాడ్ మోర్ టు ఇట్, లైక్ ఒక కల్చర్, హెరిటేజ్, జ్ఞాపకాలు. ఐ మీన్ ఇట్స్ కమ్ అవుట్ వెరీ బ్యూటిఫుల్లీ. అయితే స్పెసిఫికలీ మీరు హెయిర్ కేర్ ప్రొడక్ట్స్ గురించి మాట్లాడారు కాబట్టి, నల్లగా ఉండే షాంపూ చూసాను నేను బాటిల్స్ లో బయట. అంటే నల్లటి జుట్టు వస్తుందని చెప్పి చూపించడానికి అడ్వర్టైజింగ్ లో వాళ్ళు నల్ల రంగు కలిపిన ఒక షాంపూ పదార్థం అమ్మే ప్రయత్నం చేస్తారు. అలాగే హర్బల్ అని చెప్పి చాలా షాంపూస్ చూస్తాం. అందులో మీరు ఈ లైన్ లో ఇప్పుడు కొంచెం ఎక్స్పర్టీస్ ఉంది మీకు కాబట్టి, ఏ పార్టీ నిజంగా వాస్తవం గానీ నిజాయితీ ఉందంటారు వాటిలో? నేను ఒక సింపుల్ ఎగ్జాంపుల్ ఇస్తాను. మనకి ఓల్డ్ స్కూల్లో ఫ్యాక్టరీలో కానీ మనం మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ దగ్గర ప్రాసెస్ వచ్చి చూసారంటే చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. ఎందుకంటే మన బ్యాక్ యార్డ్ లో చేసిన ప్రాసెస్ లాగానే ఉంటాయి చాలా. దాంతో పాటు లైక్ ఐ సెడ్ మోడర్న్ సైన్స్ అనేది ఉంటుంది, కానీ చాలా పని మన బ్యాక్ యార్డ్ లో చేసే కష్టపడి చేసే పని ఉంటుంది. ఇప్పుడు ఫ్రూట్స్ కొని ఎండబెడతారు, ఎండినాక వాటిని పౌడర్ చేస్తారు డీహైడ్రేట్ చేసి. ఇప్పుడు అదే కనుక మనం బయట నుంచి టకటక ఇంగ్రీడియంట్స్ ప్రోడక్ట్స్ అంటే దాని ఎక్స్ట్రాక్షన్, దీని ఎక్స్ట్రాక్షన్, డైరెక్ట్ గా ఎక్స్ట్రాక్షన్ చేస్తారు. అదంతా డైల్యూట్ అయ్యి అసలు ఎంత వస్తుంది అంటారు? అంటే అదర్ దెన్ ద కెమికల్స్, దే సే ఇట్స్ ద బెస్ట్. అంటే ఎక్స్ట్రాక్షన్ లో ఇట్స్ ద బెస్ట్, బట్ ఇట్ ఈస్ నాట్ ద రియల్ ఒరిజినల్ కాదు అది. సో నాకు కూడా ఐఎమ్ వెరీ కన్ఫ్యూజ్డ్ ఇన్ దట్ హోల్ సెటప్ ఆఫ్ ఏంటి అంటే, ఇప్పుడు నేను ఎలా ఆలోచిస్తానంటే అది ఎంత గుడ్ కాదు అని ఆలోచించడం కన్నా మనం ప్యూరెస్ట్ ఫామ్ లో ఏమి ఇవ్వగలం, అండ్ అది ఆ వెరీ గుడ్ అన్న దానికన్నా బాగుందా లేదా. నాకు వాసన, టచ్, ఫీల్, ఎవ్రీథింగ్ మ్యాటర్స్. లుక్ ఆల్సో. లుక్ ఆబ్వియస్లీ, బికాజ్ ఐ గో క్రేజీ. అంటే నాకు ఒక డబ్బా చేయటానికి, ఒక బాటిల్ చేయటానికి, ఒక లేబుల్ చేయటానికి ఇద్దరు పట్టదు అది సరిగ్గా లేకపోతే. నా ప్రాబ్లమ్స్ నాకున్నాయి సో దాని వల్ల అవన్నీ. కానీ అసలు విషయం సరిగ్గా లేకపోతే బయట ఎంత బ్యూటిఫుల్ గా చేసినా ఒక్కసారి కొంటారు, ఆ తర్వాత ఎవరు రారుగా. రిపీట్ కస్టమర్స్ ఉండరు.
ఆనందం ఏంటంటే ఎంత అమ్మామంటాం కన్నా కూడా ఎంతమంది మళ్ళీ వచ్చారు. రిపీట్. యు ఆర్ మై రిపీట్ కస్టమర్ కదా. అబ్సల్యూట్లీ ఎస్. మీరు ఎన్నో ప్రోడక్ట్స్ వాడుంటారు వాటికి. అవును, అందుకే వచ్చి కూర్చొని మాట్లాడదాం అని కూడా అనుకుంటున్నాను. అవును, బికాస్ ఇది నిజంగానే అది దాని డిఫరెన్స్ తెలుస్తుంది. సో మీలాంటి జర్నలిస్ట్ ద వెరీ ఫ్యూ పీపుల్ హూ ఆర్ అందరు చేస్తున్నారు కదా అని చేయటం అన్నట్టు కాకుండా ఇన్ రియల్ నా ఎక్స్పీరియన్స్ ఏంటి, నాకు నచ్చితే నేను మాట్లాడతా దాని గురించి, నేను అగ్రీ చేయకపోతే నేను మాట్లాడను అనుకునే వాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు. మీ ఫిలాసఫీ వేరు ఉండదు, యువర్ ఐడియాలజీస్ మే వేరీ, బట్ టు యువర్ ఐడియాలజీ అది మ్యాచ్ అయితే తప్ప మీరు మాట్లాడారు. అంతే కదా, అంతేనా? అంతే అంతే. సో విచ్ గివ్స్ మీ ద కంఫర్ట్ దట్ ఓకే వీ డన్ సంథింగ్ గుడ్, ఏదో మంచి చేశా అన్న ఫీలింగ్ వస్తుంది. నలుగు పెట్టుకోవడం ఎందుకు అవసరం స్మిత? అంటే చిన్నప్పటి నుంచి మనకి పిల్లలకి నలుగు పెట్టడం అలవాటు. ఇప్పుడు డర్మ అబ్రేజివ్ అని దానికి ఒక ఇంగ్లీష్ పదం పెట్టి డర్మటాలజిస్ట్ మాట్లాడతారు. బట్ ఫండమెంటలీ ఏం జరుగుతుంది నలుగు పెట్టినప్పుడు? ఆయిల్ మసాజ్ చేయటం అనేది మనం బాడీ స్ట్రెచ్ చేస్తాం కదా ఫస్ట్. ఇప్పుడు నలుగు పెడితే డ్రై అవుద్దని ఒక మాట కూడా ఇందాక మనం మొదలెట్టే ముందు యువర్ సేయింగ్. సో నంబర్ 1, పాలతో కలిపితే డెఫినెట్ గా మాయిశ్చర్ యాడ్ అవుతుంది పొడిలో, రైట్? వాటర్ తో కలిపిన ఇట్ డిపెండ్స్. కొంతమంది పాలు పాడపోతే వాటర్ కూడా కలుపుకుంటారు, కొంతమంది రోజ్ వాటర్ కలుపుకుంటారు. ఇట్ కుడ్ బి ఎనీథింగ్. ఆ రోజ్ వాటర్ లో కూడా రకరకాలు ఉంటాయి. రియల్ రోజ్ వాటరా లేకపోతే ఇజ్ ఇట్ అన్ ఆర్టిఫిషియల్ రోజ్ వాటర్? అదొక లార్జ్ సబ్జెక్ట్. ఈ సబ్జెక్ట్ తీసుకున్నామంటే మార్కెట్ లో ఉన్న తేనె కూడా తేనె కాదు, చాలా ఇట్ ఈస్ నాట్ తేనె. ఈవెన్ ఫ్రమ్, ఐ డు నాట్ వాంట్ టు సే బ్రాండ్స్, బట్ ఈవెన్ ఫ్రమ్ పీపుల్ దట్ ట్రస్ట్ తో వెళ్ళే చాలా బ్రాండ్స్ కూడా తేనె కాదు, ఆమ్లా అంటారు, ఆమ్లా కాదది, ఆమ్లా జ్యూస్ కాదది, అట్లా చాలా ఉంటాయి. విచ్ యాక్చువల్లీ మేక్స్ మీ రియలీ మ్యాడ్. ఇట్ ఈస్ నాట్ అబౌట్ ద నంబర్స్. వాట్ ఆర్ యూ డూయింగ్? there's something called karma, it will come back to you. అదేదో చెప్పేదో అమ్మితే మనకే కొడుతుంది అది చివరికి. డైరెక్ట్ మోసమే కదా, మోసమే కదా బిజినెస్. ఓకే 100 రూపాయలే ఉంది, 100 రూపాయలు కదా ఎట్లా వస్తుంది అంటే అయితే అది కాదని చెప్పేయండి. ఇఫ్ యూర్ సేయింగ్ ఇట్ ఈస్ నాట్ దట్, ఇట్ ఈస్ నాట్ దట్ అని చెప్పేటి. డోంట్ సే దట్ అండ్ సెల్ ఇట్ ఫర్ 100. అవును, ఆల్మండ్ ఆయిల్ అని అమ్ముతారు కొన్ని బ్రాండ్స్ లో, ఎంతో తక్కువ, చాలా తక్కువ ఉంటుంది, 60, 120, 100 ఏదో. అది ఆల్మండ్ ఆయిల్ ప్యూర్ అసలు అంతకు రాదు. ఎలా అమ్ముతారు దాన్ని? సో ఇట్స్ వెరీ వెరీ, అంటే ఆ ఇండస్ట్రీ ఓపెన్ చేసామంటే ఇట్స్ లార్జ్ స్కామ్స్ అని. బట్ నాకు ఏదో నెగటివ్ గా మాట్లాడటం, ఐ డోంట్ వాంట్ టు టాక్ అబౌట్ అ బ్రాండ్ ఆర్ సంబడి నెగటివ్లీ. ఐ జస్ట్ వాంట్ టు టాక్ అబౌట్ రియాలిటీ అండ్ ద ట్రూత్. అంతే కదా స్మిత. ఇంగ్రీడియంట్స్ ఇవి కూడా మనకి ఏంటంటే ఏదో మోసపోతున్నారు ఒక లెవెల్లో అని కాకుండా, ఇది యాక్చువల్ గా క్యాన్సర్ కారకాలు, క్యాన్సర్ ఇన్సిడెన్స్ హ్యాస్ రిజన్. అందరికీ తెలుసు కార్సినోజెనిక్ కెమికల్స్, కొన్ని అలాంటి అడిటివ్స్ ఈ ప్రొడక్ట్స్ అన్నిట్లో ఉంటున్నాయని చెప్పి వినికి, అండ్ ఎవరు లేబుల్స్ చదవరు కనుక. సో మీరు చెప్పినది, మనం లేబుల్ చాలా చిన్నగా ఉంటది కదా, దాంట్లో ఎంత కళ్ళే కనిపించవు చదవటానికి. సో మేము అన్ని ప్రోడక్ట్స్ మీద ఇలా బార్కోడ్ పెట్టాం. సో మీరు కెమెరా ఓపెన్ చేసి జస్ట్ అది క్లిక్ చేస్తే వెళ్ళిపోతుంది ఆన్ ద లేబుల్ అండ్ ఆన్ ద బాక్స్. దాదాపు మీరు ప్రొడక్ట్స్ డిజైన్ చేసినప్పుడు మీరు కెమికల్స్ అస్సలు పెట్టకూడదని డిసైడ్ అయిపోయారు కదా? అంటే దెర్ ఆర్ సమ్ కెమికల్స్ ఫార్ములాస్ దట్ ఆర్ డిరైవ్డ్ ఫ్రమ్ న్యాచురల్ ఇంగ్రీడియంట్స్ ఆల్సో. ఓకే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ లాదర్ చేసే ప్రోడక్ట్ ఉంటుంది మన షాంపూలో, లాదర్ బాగా వచ్చింది, బాగా వచ్చిందంటే అప్పుడు మనకి షికాకాయలో రాదు. కానీ దెర్ ఇస్ మోడర్న్ స్టడీ ద్వారా వచ్చిన ఇంగ్రీడియంట్స్. ఇప్పుడు ఫేస్ వాష్, ఇప్పుడు పౌడర్ ఫార్మాట్ లో ఉన్నవన్నీ కూడా. ఓకే, ఐల్ గివ్ యూ అన్ ఎగ్జాంపుల్. సాలిసిలిక్ యాసిడ్ అని ఉంది, నియాసినమైడ్స్ అని చాలా వినుంటాం. ఇవన్నీ కూడా దే ఆర్ యాక్చువల్లీ కెమికల్, బట్ దే ఆర్ నాట్ హార్మ్ఫుల్, ప్రాబ్లమ్ కాజింగ్. సో కొన్ని ప్రోడక్ట్స్ లో వీ హ్యావ్ దోస్ ఇన్ అవర్ పౌడర్స్, ఇన్ అవర్ ఆయిల్స్, ఇన్ అవర్ సీరమ్స్, ఇన్ సమ్ విచ్ యాక్ట్ ఫెంటాస్టికలీ వెల్ టుగెదర్. అవును, యాక్టివ్స్ అంటాం. సో మనం ఏం చేస్తున్నాం, యాక్టివ్స్ ఇన్ నేచర్ అండ్ యాక్టివ్స్ దట్ ఆర్ త్రూ స్టడీస్, రెండింటిని కలుపుతుంది. కొన్నిట్లో అబ్సల్యూట్లీ ఏమీ అవసరం లేదు. ఇప్పుడు సున్నిపిండిలో ఏం అక్కర్లేదు కదా, ఏమీ లేదు. సున్నిపిండి కేవలం ఒక బాత్ పౌడర్ ఉప్టన్ లాగా పిల్లలకి బాగా మెత్తగా చేసేసాం. ఇప్పుడు అది నూనె రాసి నలిచినట్టు, అంటే ఇది వరకు పొడి పొడిగా రాలిపోతుంది, అది బెటరా? లేకపోతే దాన్ని కేవలం సబ్ లాగా, స్క్రబ్ లాగా పెట్టుకుంటే బెటర్ అంటారా? యాక్చువల్లీ ఎవ్రీడే అలా రుద్దటం కొంచెం కష్టం అవ్వచ్చు. సో ఆల్టర్నేట్ చేయొచ్చు. ఇప్పుడు వీకెండ్స్ కూర్చోబెట్టే చేయాలంటే 100% అది డ్రై అయ్యాక పౌడర్ తీసుకొని రబ్ చేస్తే నిజంగా మంచి ఎక్స్ఫోలియేషన్ ఫర్ ద బాడీ, సర్క్యులేషన్ పెరుగుతుంది, స్కిన్ పోర్స్ ఓపెన్ అయిపోయి, మజిల్ స్ట్రెంథెన్ అవుద్ది. బేబీస్ కి ఆయిల్ మసాజ్ ఎందుకు చేస్తారు బేబీస్ కి? అసలు ఫర్ ఆల్ ఆఫ్ అస్ ఆల్సో, పుట్టిన బేబీ నుంచి పెద్దాళ్ళ వరకు మసాజ్లు అంటాం. ఎందుకు? బికాస్ ఆఫ్ బ్లడ్ సర్క్యులేషన్, స్ట్రెంథెన్స్ ద మజిల్. అవును. అండ్
జాయింట్స్, Correct. lubrication for the whole body, skin, everything, right? And moisturizing also in the process. If you మంచి ఆయిల్ వాడామంటే మాయిశ్చరైజింగ్ కూడా. అవునవును, కరెక్ట్. సో అలాగా బేబీస్ కి నలుగు అనేది కూడా బేబీసే కాదు మనకు కూడా మంచిది అది. కాకపోతే మనకు సొంతగా రుద్దుకోవటానికి అందవు చేతులు అంతంత. ఫస్ట్ వి బికమ్ సో బిగ్, వీ కాంట్ టేక్ హెల్ప్ ఆఫ్ పీపుల్ టు డూ ఇట్ కదా. కరెక్ట్. కానీ ఇట్స్ అ గ్రేట్ ప్రాక్టీస్ ఫర్ ఎవ్రీబడి, ఐ వుడ్ సే, ఆయిలింగ్ అండ్ నలుగు. పూర్వకాలంలో తలకి నూనె పెట్టుకుని ఉండేవారు ఇంటి పట్టున. వారం అంతా బయటకు వెళ్లాల్సిన అవసరం లేకపోతే నూనె పెట్టుకుని జడేసుకుని ఉండేవారు. స్కూల్కి వెళ్ళేటప్పుడు కూడా నూనె పెట్టి 2 వేళ్ళు మడిచి కట్టి పంపించేవారు. ఇప్పుడు అసలు నూనె పెట్టుకోవడమే రాంగ్ అని డెర్మటాలజిస్ట్ అంటున్నారు. మీ రీసెర్చ్ లో లేదు, మీరు మీ ఒరిజినల్ ఎక్స్పీరియన్స్ లో తెలుసుకున్నవి ఏంటి స్మిత? సో దెర్ ఇస్ 2 things. వన్ ఇస్ విస్కాసిటీ ఎక్కువ ఉంటే నార్మల్ గా పెనిట్రేట్ అవ్వదు స్కిన్ లోకి ఏది కూడా. బీట్ ఆయిల్, బీట్ ఏదైనా థిక్ గా ఉండేవి కొంచెం పెనిట్రేషన్ తక్కువ ఉంటాయి బికాస్ ఇన్ యువర్ లేయర్స్ ఆఫ్ ద స్కిన్ ఆర్ ద స్కాల్ప్ అని. బట్ హౌఎవర్ ఆయిల్ ఇస్ నాట్ ఓన్లీ, అంటే డిపెండ్స్ ఆన్ ఇంగ్రీడియంట్స్ కదా, ఎంత డీప్ గా వెళ్ళింది. ఇప్పుడు హెయిర్ లాస్ కి కొన్ని మినాక్సిడిల్స్ అని అవి ఇవి చాలా వాడతారు కదా. సో దోస్ ఆర్ మోర్ ఆఫ్ వాడినన్నాళ్ళు హెల్ప్ అవుతుంది. మానేస్తే మళ్ళీ వాళ్ళే చెప్తారు, ఇఫ్ యూ డోంట్ యూజ్ ఇట్ అగైన్ ఇట్ విల్ కమ్ బ్యాక్ టు ఒరిజినల్ అని. నాకు ఎలా ఉంటుందంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఆయిల్ అసలు ఎందుకు వాడినంటే నాకు చాలా స్ట్రైట్ హెయిర్. నేను ఇంకా ఆయిల్ రాశాను అంటే నాకు రబ్బర్ బ్యాండ్ ఇప్పుడే ఉండదు. నేను కర్ల్స్, పర్మ్స్ రకరకాలు చేసి నాదేదో నిలబెట్టుకుంటా. లేకపోతే అందరూ ఇష్టపడేలాగా ఉంటది కానీ నాకు బోర్ కొట్టేస్తుంది కదా. వెన్ గ్రాస్ ఇస్ ఆల్వేస్ గ్రీనర్ ఆన్ ది అదర్ సైడ్ లాగా. అవును. నాకు కూడా ఆయిల్ పెట్టుకోవటం అవి ఎందుకు చేయనంటే బికాజ్ ఐ నో దట్ మై హెయిర్ విల్ బికమ్ లైక్ బక్కగా అయిపోయి ఫ్లాట్ అనిపిస్తుంది అనే ఫీలింగ్. అవును. కానీ ఇప్పుడు శివి ఉంది, మా అమ్మాయి ఉంది, తనకి కర్లీ హెయిర్. సో షీ హ్యాస్, తనకి అసలు ఆయిలింగ్ చేసినాక యాక్చువల్లీ తన పుట్టినప్పుడు అసలు జుట్టే లేదు, ఈ పిల్ల గుండుతో పుట్టింది ఏంటి అనుకున్నా, కంగారు పడ్డా. వెరీ స్కాంటీ హెయిర్ ఉండేది. ఇంకా తను పుట్టిన ఒక 2-3 years కి ఓల్డ్ స్కూల్ రీసెర్చ్లు అన్ని మొదలెట్టాం కదా. సో అది వాడటం మొదలెట్టాను. ఫస్ట్ తన మీదే అన్ని ఎక్స్పెరిమెంట్స్, బేబీ మీద. నేను బేబీ మీద ఎక్స్పెరిమెంట్ చేసి లాంచ్ చేశానంటే ఎంత సేఫ్. తనకి హెయిర్ ఇప్పుడు చూస్తే మీరు యూ విల్ నాట్ ఈవెన్ బిలీవ్ దట్ దట్స్ ద సేమ్ బేబీ. అందరూ అంటారుగా బాగా జుట్టుతో పుట్టారు అంటారు కదా, మాకు అసలు ఆల్మోస్ట్ గుండుతో పుట్టాం ఇక్కడ. బట్ షీ హ్యాస్ గుడ్ హెయిర్ నౌ. సో దానికి హెయిర్ ఆయిల్ హెల్ప్ అయిందంట 100%. బికాస్ ఇప్పుడు ఈ హెర్బ్స్ అన్ని ఉన్నాయి కదా, ఆల్ దీస్ హెర్బ్స్ దట్ ఆర్ సో గుడ్ ఫర్ ఈ 63 హెర్బ్ ఆయిలే ఉంది మనది. మన హెయిర్ వాష్ పౌడర్ కూడా ఆయిల్ లో ఉన్న హెర్బ్స్ అన్ని పౌడర్ ఫామ్ లో దీంట్లో కూడా ఉన్నాయి విత్ లాదరింగ్ ఏజెంట్ విచ్ ఇస్ ఆల్సో న్యాచురల్. కోకోనట్ డిరైవ్డ్ ఉంటాయి అవి. యునో లైక్ ఐ సెడ్, సైన్స్ వల్ల ఎన్నో బెనిఫిట్స్. అవును. సో అవన్నీ ఉంటాయి. సో ఇప్పుడు ఏంటి, ఇంతకు ముందు ఆ షీకాకాయ నీళ్లు అవి కళ్ళకి మండిపోయేవి. నాకు ఎక్కడంటే ఒకసారి బేబీ ప్రోడక్ట్స్ వీడియో షూట్ చేసేటప్పుడు నాకు గీత ఇస్ ఆల్సో, గీత మాధురి సింగర్, తనకి బేబీస్ ఉన్నారు కదా. సో ఈ బేబీస్ ఉన్న మదర్స్ అందరూ ఏదో ఒక టైంకి నాకు ఇది నచ్చిందో అది బాగుంది ఏదో ఒకటి మాట్లాడుకుంటాం. నాకు ఒక వీడియో కావాలి బుడ్డోడితో చేద్దామని అడిగితే షీ కేమ్ హోమ్. ఒక రోజు షార్ట్ అనమాట, చక్క పడుకోబెట్టి లేపి తీసుకొచ్చింది. హెయిర్ వాష్ పౌడర్ ఇంకా పూర్తిగా లాంచ్ కూడా చేయలేదు కానీ రెడీగా ఉంది. అక్క వాడేద్దాం అక్క. అమ్మో కళ్ళు మండుతాయేమో నాకు టెన్షన్. తను టకటక రుద్దేసింది, వాడేసింది, అసలు ఏమీ లేదు, ప్రశాంతంగా ఉన్నాడు, హ్యాపీగా పడుకున్నాడు కారెక్కి. సో యూనో నేను భయపడతా కానీ పర్వాలేదా ఓకేనా అని. బట్ ఎవ్వరికి వెన్ థింగ్స్ ఆర్ క్లీన్ అండ్ ప్యూర్, అన్లెస్ యూ హ్యావ్ అన్ అన్యూజువల్ ఎలర్జీ ఉంటే తప్ప ఎటువంటి ఇబ్బంది ఉండదు. అలా అని పాత షీకాకాయ వాడితే కళ్ళల్లో పడి మంటలు వచ్చి రాక, అంతేగా ఇవన్నిటికీ ఆ ఎఫెక్ట్స్ ఉన్నాయి. అండ్ నురుగు రాదు. కళ్ళు అసలు కుంకుడుకాయ స్నానం చేసి వచ్చాక కళ్ళు ఎర్రగా ఉండేవి చాలా. అండ్ అదిను ఏంటి, అది వాష్ చేశాక అంతా ఇంకా అతుక్కొని ఉంటుంది తల్లోనే సగం. సో ఆల్ ఆఫ్ దోస్ ప్రాబ్లమ్స్ అన్ని లేకుండా న్యాచురల్ గా నాకైతే, నా కూతురు అయితే ఈ హెయిర్ వాష్ పౌడర్ లేకపోతే మధ్యరాత్రి అయినా స్టోర్ ఓపెన్ చేయించి తెప్పిస్తుంది తప్ప షాంపూతో తలస్నానం చేయదు. అంటే నిజంగానే యాక్చువల్లీ తనకు అంత చిన్న వయసులో ఆ సబ్జెక్ట్ మీద లైక్ షీజ్ లైక్ నో ఐ వాంట్ దిస్ ఓన్లీ. అండ్ తనకి ఒకవేళ ఇది నచ్చలేదా, పోనీ అలా అని ఏమి వాడదా అంటే, ఓ ఏదో బ్రాండ్ చూసి అమ్మ అదేదో అంట అని చెప్పి ఏదో పర్ఫ్యూమ్ అడుగుతుంది. ఇట్స్ నాట్ లైక్ అన్ని పాతకాలం పద్ధతులు మాత్రమే చేస్తుందంటే కాదు, కానీ కొన్ని ఉంటాయి కదా అవి నచ్చినాయి, ఇంకా అది తప్ప వాడు. సో అలాంటివి కొన్ని ఉన్నాయి, ఓల్డ్ స్కూల్లో కొన్ని ఉంటాయి తనకి, తన ఫేవరెట్స్ అనమాట. ఒక సిరం వాడుతుంది. అసలు కొన్ని ప్రోడక్ట్స్ అయితే ఇంకా నాకు కాదు, ఇంకా హరికే ఫోన్ చేసి హరి కెన్ ఐ గెట్ దిస్ అని అడిగి తెప్పించుకుంటుంది.
తెప్పించుకొని అవి తప్ప ఇంకేమి వాడు. మేము కూడా హరికే ఫోన్ చేస్తాం. చేయండి హ్యాపీగా. కాదు, వాట్ ఈస్ అమేజింగ్ ఇస్ మీరు అన్నట్టు ఓల్డ్ అండ్ న్యూ వరల్డ్ కంబైన్ చేసి ఇది యూజర్ ఫ్రెండ్లీ గాను ఉంది. అట్ ద సేమ్ టైం మన కెమికల్స్ బాడీలోకి వెళ్ళిపోవట్లేదని మనం కొంత రిలీఫ్ ఫీల్ అవ్వచ్చు. అండ్ కష్టం పడక్కర్లా వాడటానికి. కానీ బిగ్గెస్ట్ ఇష్యూస్ ఏంటంటే రెండు, ఇది అందరికీ అందుబాటులో ఉంటుందా అంటే నా లాజిక్ వేరు. నేనేమంటానంటే శరీరం కోసమే కదా కష్టపడేది, కొంత స్పెండ్ చేసుకుంటే ఏమవుతుంది అనిపిస్తుంది ఒకటి. రెండోది ఏంటంటే ఒకవేళ అందుబాటులో లేకపోయినా న్యాచురల్ గా ఉండే వాటితో ఎలా మేనేజ్ చేసుకోవచ్చు, ఇస్ అ వెరీ బిగ్ క్వశ్చన్. దానికి మీరు చెప్పే ఇలాంటి మంచి మాటలన్నీ కూడా ఇట్ విల్ బి యూస్ఫుల్ ఫర్ పీపుల్. సో అందుబాటులో ఉందా అంటే వీఆర్ అ లగ్జరీ బ్రాండ్ ఓన్లీ, వీఆర్ నాట్ మాస్ మార్కెట్ ప్రోడక్ట్ కాదు ఫర్ షూర్. కానీ అంత ఎఫర్ట్, అంత టైమ్, అంత ఎనర్జీ, అంత ప్రొక్యూర్మెంట్ ప్రాసెస్ అంత ఉంది. అదే గనక ఒక గంటన్నరలో టర్న్ అరౌండ్ చేసి ఒక క్రీమ్ తెచ్చేస్తాం, గంటలో ఒక వాష్ వచ్చేస్తుంది 100 kgs అంటే నేను కూడా ఈజీగా ప్రైజింగ్ చేయొచ్చు అండ్ కెన్ లాంచ్ ఇట్ యాజ్ అ ప్రోడక్ట్ దట్ కెన్ గో. బట్ ద అమౌంట్ ఆఫ్ ఎఫర్ట్ దట్ గోస్ ఇన్ టు ఇట్ అండ్ జాగ్రత్త అంటే ఇంకా ఓసిడి. ఒకవేళ మీరు గనక ఏదైనా తేడా అయ్యింది అనుకోండి, నేను ఆ లాట్ ఎంతైనా అవనియండి, వద్దు తీసేయండి అంట. లేకపోతే మనం ఎవరైనా వాడుకుంటే వాడుకుందాం కానీ బయటకి వెళ్ళకూడదు అంటే అంత జాగ్రత్త తీసుకుంటారు. దట్స్ వెరీ వెరీ కమెండబుల్ థింగ్. అలా ఉన్నప్పుడు మరి కాస్ట్ తక్కువ ఉండటం అనేది దెన్ ఐ విల్ బి డూయింగ్ సోషల్ సర్వీస్. అంటే మీరు ఏ కారణంతో మొదలు పెట్టారో అది పూర్తిగా వైలేట్ అయిపోతుంది. అండ్ అది కూడా ఏమవుతుంది, సర్వీస్ చేయొచ్చు ఒక లెవెల్ వరకు. దానికన్నా ఎక్కువ చేసుకుంటా పోతే నేను బ్యాంక్రప్ట్ అయిపోవచ్చు. యు నో ద రీజన్ ఫర్ ద ప్రైజ్. ఇప్పుడు కొంతమంది అంటారు ఎవరో ఒకళ్ళు పెట్టారు ఎక్కడో, ఐ థింక్ ఇన్ వన్ ఆఫ్ the video something, old rituals were never so expensive or something like that. The effort that goes into it, the ingredient procurement, the process, the way we presented it, the way we want to, ఒక్కొక్క బ్రాండ్ కి ఒక విజన్ ఉంటుంది. సో విజన్ ఫర్ దిస్ బ్రాండ్ ఇస్ ఇట్ హ్యాస్ టు బి అ గ్లోబల్ బ్రాండ్ వేర్ ఇండియా ఇస్ రియలీ లైక్ వావ్ దిస్ ఇస్ ఇండియన్ కల్చర్ హెరిటేజ్ అని. అలా చేయాలి అంటే నేను ఇలా మాత్రమే చేయగలను, ఓన్లీ వే. So I think the end goal made us take this hard decision of keeping it like. No, absolutely. That is very clear. The second problem I'll address is consistency. ఎంతకాలం ఒక వే ఆఫ్ లైఫ్ ఈ ప్రొడక్ట్స్ వాడాలనే కాదు, ఒక విధానంలో మనం నిష్టగా చేస్తే మనకి కొద్దో గొప్ప రిజల్ట్ కనిపిస్తుంది స్కిన్ అండ్ హెయిర్ కేర్ లో. నేను ఓల్డ్ స్కూల్లో అయితే కొంతవరకు చెప్పగలను. కొన్ని ప్రోడక్ట్స్ యూ విల్ సీ అ చేంజ్ ఇన్ ద వే యువర్ స్కిన్ లుక్స్ అండ్ ఫీల్స్ ఇన్ ద ఫస్ట్ యూజ్ లో తెలిసిపోతుంది. యూ విల్ ఫీల్ ఇట్. సో డెఫినెట్లీ ఇన్ ద ఫస్ట్ యూజ్. ఇప్పుడు నాకు అది ఫస్ట్ యూజ్ లో డిఫరెన్స్ రాకపోతే నేను అసలు లాంచ్ చేయి చాలా ప్రోడక్ట్స్. ఫేస్ వాష్ పౌడర్ వాజ్ వన్ ఆఫ్ దోస్ ఫర్ మీ. ఎర్రచందనము, సినిమన్ ఆరెంజెస్ ఒకటి అండ్ ఇండియన్ స్పైసెస్. మా పుష్ప పౌడర్ ఎర్రచందనం. యా. సో అదేంటంటే ఆ రోజు ల్యాబ్ లో కూర్చొని ఒక్కసారి ఇది ఇవ్వండి, ఒక్కసారి ఇది ఇవ్వండి, ఇది ఇవ్వండి అని చెప్పి tried and mixed everything. I said balance the essential oils, ingredients, all of that, grinded them, powdered them. నా అంతటి నేను అక్కడ ట్రై చేసి ఇది నాకు చాలా నచ్చింది, ఇది కావాలి, ఇంత క్వాంటిటీ చేసి ఇదే శాంపిల్ పంపాను. సో దాన్ని 10 మంది వాడాము. లైక్ ఎవరికి వద్దపోయినా నాకు కావాలి, నేను ఇది లాంచ్ చేసుకుంటున్నా, అలా మొదలైంది. అలా ఆల్మోస్ట్ ప్రతి ప్రోడక్ట్. కొన్ని అయితే కూర్చొని తింటారు చాలా మంది. అలా కీప్ టెల్లింగ్ దెమ్ ఇది మోస్ట్ ఎక్స్పెన్సివ్ జామ్ ఆఫ్ యువర్ లైఫ్ అవుతుంది, సో డోంట్ ఊరికే తినొద్దు అని. ఇన్ఫాక్ట్ ఇది చాలా బాగుంది మీరు అన్న మాట. ఎందుకంటే ఇఫ్ యూ కాంట్ ఈట్ ఇట్ డోంట్ పుట్ ఇట్ ఆన్ స్కిన్ అంటారు. అంటే నువ్వు తినలేని పదార్థాన్ని నువ్వు చర్మం మీద పెట్టద్దని బై అండ్ లార్జ్ ఎక్కువ శాతం అంటారు. సమ్ టైమ్స్ యూ కాంట్ టేక్ ఇట్ లిటరల్ గా తీసుకోలేము, బికాస్ కొన్ని నూనెలు ఉంటాయి, హెయిర్ ఆయిల్ తినలేము. అంత సేఫ్ గా హెల్దీగా ఉండాలి మనం వాడే పదార్థాల నుంచి. అలాగా ఫర్ ఎగ్జాంపుల్ కుంకుమ పువ్వు మీరు వాడతారా? కుంకుమ పువ్వు ప్రోడక్ట్స్ లో ఉంది, చాలా ప్రోడక్ట్స్ లో కుంకుమ పువ్వు వల్ల జరిగే మేలు ఏమిటి స్మిత? సో ఇట్ ఈస్ మెయిన్లీ కుంకుమ పువ్వు రంగు కోసం వాడేవారు ఎక్కువగా మనకి తెలిసింది. బట్ ఇట్స్ ఆల్సో యాంటీ ఆక్సిడెంట్స్ అండ్ ఇట్ ఈస్ నోన్, నిజంగానే ఇట్ ఈస్ నోన్ ఫర్ గ్లో, బ్రైటన్స్ ద స్కిన్. ఐ వుడ్ సే కుంకుమ పువ్వు ఇస్ అ మేజర్ ఫ్యాక్టర్ ఇస్ రంగు కోసం, గ్లో కోసం పడతారు అని ఎక్కువ శాతం అదే. ఇప్పుడు ఈ మధ్య సన్ స్క్రీన్ వాడమని అందరూ చెప్తున్నారు. సో మీ ఐడియాలజీ ఏమిటి? ఓల్డ్ స్కూల్లో వాట్ డూ యూ థింక్ ఇస్ అ న్యాచురల్ సన్ స్క్రీన్? దాన్ని ఎలా మనం బ్యారియర్ పెట్టుకోవాలి స్కిన్ కి ఈ ఎండలకి? యాక్చువల్లీ లాట్ ఆఫ్ న్యాచురల్ ఇంగ్రీడియంట్స్ లో కూడా సన్ ప్రొటెక్షన్ ఉంటది, స్టార్టింగ్ ఫ్రమ్ ఆల్మండ్ ఆయిల్ ఆల్సో. కానీ అది మనం ల్యాబ్ కి టెస్టింగ్ కి పంపిస్తే SPF లాగా అంత రాదు.
అంతరాలు. ఇట్ వోంట్ బి రికగ్నైజ్డ్ యాజ్ అన్ SPF. సో భస్మాలు కొన్ని ఉంటాయి, ఆయుర్వేదిక్ డిరైవ్డ్ ఇంగ్రీడియంట్స్ ఉంటాయి విచ్ ఆర్ లైక్ దీస్. హౌఎవర్ లెట్ మీ టెల్ యూ హౌ ఐ లుక్ ఎట్ సన్ స్క్రీన్. నేను పర్సనలీ, ఐ హేట్ టు సే ఇట్, నేను అనొచ్చో లేదో కూడా నాకు తెలియదు, నేను వాడను సన్ స్క్రీన్ వాడను. కానీ ఈ మధ్య తెల్లబడ్డారు మీరు. అంటే తెలుపు నలుపని కాదు, గ్లో, చేంజ్ వచ్చింది బ్రైట్ అవ్వటము, స్కిన్ బ్రైట్ అయింది, అది దట్స్ వాట్. సో సన్ స్క్రీన్ వాడటం వల్ల రంగు ప్రొటెక్ట్ అవుతుంది అనేది కాదు, ఎందుకంటే సన్ స్క్రీన్ రాసుకొని ఎండలోకి వెళ్తే మాడి మసయ్య వస్తాం, వెరీ క్లియర్. మీరు గమనించండి, ఇంతవరకు టీషర్ట్ వేసుకొని ఫిట్టెడ్గా సన్ స్క్రీన్ ఇదంతా కొట్టేస్తాము, బయటికి వెళ్ళి ఇంటిలోకి వచ్చి చేంజ్ చేసుకోవడానికి తీస్తే వాటర్ రైడ్స్ లోనో ఈ సీ దగ్గర ఉన్న లొకేషన్స్ కి వెళ్తే మరి సన్ స్క్రీన్ కొట్టాం కదా. ఇట్స్ నాట్ అబౌట్, ఇట్ విల్ ప్రొటెక్ట్ యూ ఫ్రమ్ UV rays, ఇట్ విల్ ప్రొటెక్ట్ యూ ఫ్రమ్ ద హార్ష్ రేస్, లోపలికి లైట్, including white light that we are in under working conditions or outside. You don't have to be direct with the sun. Harsh rays నుంచి ప్రొటెక్షన్ అంటారు. నాకు ఫర్ సమ్ రీజన్ నాకు స్కిన్ మీద జిడ్డు పెట్టుకోవటం ఇష్టం లేదు, సో నేను అసలు ఏది వాడను. బట్ అట్ ఓల్డ్ స్కూల్ వీ హ్యావ్ అ సన్ స్క్రీన్. సో నేనేం చేశాను, అది ఫార్ములేట్ చేసినప్పుడు ఒక 100 రకాల ఫార్ములేషన్స్ చేసినప్పుడు జిడ్డు లేకుండా, పెట్టగానే డ్రై అయిపోయినట్టు ఉండాలి, నూనెగా లేకుండా, వైట్ కాస్ట్ రాకుండా అని ఇవన్నీ ప్లాన్ చేసుకొని తయారు చేసాం సన్ స్క్రీన్. వెదర్ ఐ యూజ్ ఇట్ ఆర్ వి జస్ట్ లాంచ్డ్ అవర్ BB cream which is the tinted. It has a light tint. ఏ స్కిన్ టోన్ వాళ్ళకి కూడా అది సరిపోతుంది బికాస్ ఇట్స్ ట్రాన్స్లూసెంట్. ఇట్స్ నాట్ లైక్ కొంచెం కలర్ ఇచ్చేసేది కాదు. BB cream బ్యాగ్ లో పడేసుకొని పెట్టుకోవచ్చు. యాక్చువల్లీ నాలాగా సన్ స్క్రీన్ ఇష్టం లేని వాళ్ళకి అండ్ మేకప్ వేసుకోండి, ఇందులో కూడా సన్ ప్రొటెక్షన్ ఉంటుందా? ప్రాపర్ సన్ ప్రొటెక్షన్. ఇక్కడ మనం SPF 36 అని రాసాం, బట్ ఆర్ SPF goes beyond 38-39. It's 38 point or close to 39. 38 అంటే ఒక 2-3 గంటలు ప్రాబ్లం లేదనా? ప్రాబ్లం ఉండదు. You can reapply. I'm the worst person to talk about sunscreen when I don't wear it. But because అబద్ధం చెప్పలేను కాబట్టి నిజాలు చెప్పేస్తున్నా నేను. My weakness and strength is I really cannot lie. So but for somebody like me, ఇష్టం లేదు సన్ స్క్రీన్ రాసుకోవడం అనుకున్నా, మేకప్ వేసుకోను. ఇఫ్ యూ నోటీస్ ఐ నెవర్ హ్యావ్ అ లిక్విడ్ దట్ బేస్ ఆల్సో ఆన్ మై స్కిన్. ఇట్స్ ఆల్వేస్ జస్ట్ ఐస్ అండ్ అవుట్, లిప్స్ ఐస్ అవుట్. ఇది ఈజ్ అ గ్రేట్ వే ఆఫ్ జస్ట్ ఫీలింగ్ లైక్ ఇట్స్ నాట్ మేకప్ బట్ ఇట్స్ లిటిల్. ఓకే, అమేజింగ్. ఇలాగా ఇది బ్లెండ్ అయిపోతుంది బాగా. And it won't show like color, but it'll have a little glow. అదే అంతే. ముందు అసలు మనం స్కిన్ మీద రాసుకునే న్యాచురల్లీ చందనం, కుంకుమ పువ్వు, ఆ మట్టి వాసన ఇవన్నీ వచ్చేసరికి ఒకలాంటి కాంబినేషన్, కర్పూరం, ఇవన్నీ కూడా అంటే యూ ఫీల్ లైక్ ఓకే యూఆర్ ఈటింగ్ హెల్దీ ఫుడ్ లాగా. అవును, కరెక్ట్. యా, సో వేర్లీ నో బట్ ఇట్స్ జస్ట్ దేర్ ఒక షీన్. సో చాలా అంటే ఎక్స్టెన్సివ్ గా, చాలా ప్యాషనేట్ గా రీసెర్చ్ చేస్తూ ఒక్కొక్క ప్రోడక్ట్ లాంచ్ చేసుకుంటూ వస్తున్నారు స్మిత. ఓల్డ్ స్కూల్లో మీ నెక్స్ట్ లైన్ ఎలా ఉండబోతోంది? సో చాలా మంది ఇదే వాల్యూస్, ఇదే ఎథిక్స్ తో హెయిర్ కలర్ అడుగుతున్నారు. ఎందుకంటే PPD ఉంటుంది హెయిర్ కలర్ లో. లాట్ ఆఫ్ పీపుల్ ఆర్ ఆస్కింగ్. న్యాచురల్ గా వచ్చే హెయిర్ కలర్స్ కూడా దే ఆర్ నాట్ వర్కింగ్ యాజ్ వెల్ యాజ్ యూ వాంట్ దెమ్ టు వర్క్. అంటే ఇప్పుడు కొన్ని ఉన్నాయి, అదైతే అసలు గంటలు పెట్టాలి. బ్లాక్ హెన్నా అంటారు కదండి, అది కాళీ మెహందీ. నాకు బాధ ఏంటంటే మెహందీ ఆన్ ద హెయిర్ ఇస్ నాట్ హెల్దీ. యాక్చువల్లీ నాట్ హెల్దీ. ఇన్ఫాక్ట్ లాట్ ఆఫ్ ట్రీట్మెంట్స్ దట్ యూ నీడ్ టు డూ ఫర్ ద హెయిర్ ఉంటాయి కదా సెలూన్ లో కూడా. ఇప్పుడు నాకు ఫ్రమ్ ది అదర్ సైడ్ కూడా చెప్తా. ఇప్పుడు బబుల్స్ లో ఎవరైనా హెయిర్ ట్రీట్మెంట్ కి వచ్చారు కానీ హెన్నా ఉంది, హెన్నా గ్రో అవుట్ అయ్యేదాకా ట్రీట్మెంట్ చేయరు. బికాస్ హెన్నా వల్ల డ్రై అయిపోయి natural texture of the hair retain out. So henna can be an ingredient but it can't be the whole thing. 90% henna, 10% guddu paalu kaadu. 10% henna and 90% other things unte parva. So personally I'm not a endorser of henna for the hair. కాబట్టి మీరు ఇప్పుడు మీకు ఉండే సవాల్, ఛాలెంజ్ ఏంటంటే PPD అంటే ఇలాంటి ఒక హార్ష్ కెమికల్ లేకుండా, దానివల్ల లైకెన్ ప్లానస్ పిగ్మెంటేషన్ అని ఇంకా రకరకాల అలర్జిక్ రియాక్షన్స్ వస్తున్నాయి అని చాలా మంది కంప్లైంట్ చేసి డెర్మటాలజిస్ట్ చెప్పారు. PPD ఉన్న హెయిర్ కలర్ వాడద్దు, ఎస్పెషలీ కలపండి, కట్ చేయండి, వాడండి అని. అది చూడండి యాడ్స్ తో ఆ చిన్న ప్యాకెట్ లో వచ్చే చీప్ క్వాలిటీ హెయిర్ కలర్ వర్స్ట్ థింగ్ ఫర్. అవును, అలర్జిక్ రియాక్షన్స్ రావచ్చు. ఇప్పుడు మమ్మీ she's been using hair color for a long time.
సో తనకి ఏంటంటే షాంపూస్ ఇప్పుడు హెయిర్ పౌడర్ వచ్చేదాకా వాట్ ఎవర్ బెస్ట్ పాసిబుల్ వాడతాను. బట్ ద మినిట్ తనకి హెయిర్ వాష్ పౌడర్ వచ్చింది దగ్గర, అండ్ మమ్మీ చాలా పెద్ద క్రిటిక్ నాకు, ఏదైనా సెట్ అవ్వలేదు అంటే వాడదు అది, అండ్ నచ్చితే మాత్రం షీ విల్ ఎండోర్స్ ఇట్ ఫుల్లీ, షీఈస్ బోత్. సో మమ్మీ హెయిర్ వాష్ పౌడర్ ఒక రోజు విజయవాడ వెళ్తా, ఎక్కువ ఇక్కడ ఉంటున్నారు, 1 వీక్ అక్కడ ఉంటున్నారు, ఆన్ అండ్ ఆఫ్. సో వెళ్తా 2 days కదా వచ్చేస్తా, ఒక రోజు అవసరం అయితే ఏదో ఒకటి వాడతా అని చెప్పి తీసుకోకుండా వెళ్ళిపోయిందండి. అక్కడ కూడా దొరుకుతుంది, బట్ దెన్ ఎఫర్ట్ కదా, అంటే ఒకసారి షవర్ లోకి వెళ్ళాక ఆఫ్టర్ యూ డూ ఇట్ దెన్ యూ రియలైజ్ యూ అవునవును వదిలేసి వెళ్ళారు. అక్కడ వెళ్ళి హెయిర్ వాష్ చేసుకుందంటే రెగ్యులర్ తన వాడే షాంపూతో, మొత్తం షీ ఫెల్ట్ ఇచ్చి, షీ ఫెల్ట్ పెయిన్ఫుల్, షీ ఫెల్ట్ ఆల్ కైండ్స్ ఆఫ్ థింగ్స్. సో షీ కేమ్ బ్యాక్ ఇమ్మీడియట్లీ, రాగానే ఫస్ట్ హెయిర్ వాష్ ఈ పౌడర్ తో చేసేసుకొని, అండ్ షీఈస్ లైక్ కాల్ చేసి, నాకు ఏముందో తెలియదు కానీ దాంట్లో నా స్కాల్ప్ ఇస్ బ్రీదింగ్, మై స్కిన్ ఇస్ బెటర్, మై స్కాల్ప్ అయితే ఇస్ కంప్లీట్లీ ఇన్ బ్రీదబుల్ కండిషన్ అని. ఎప్పుడైనా సెలూన్ కి వెళ్ళి ఫేషియల్ మీకు అసలు ఏం అక్కర్లా, స్కిన్ బాగుంది అంటున్నారు. షీఈస్ నాట్ ఈవెన్ నీడింగ్ అ ఫేషియల్ after using these products. So which is I think the success story for all. Absolutely. No, I think వాడే వాళ్ళు select few people and by word of mouth అందరికి తెలుస్తున్న విషయం. More importantly, లైఫ్ స్టైల్ ట్రాన్స్ఫార్మ్ అవుతుంది, బికాస్ అందరు ఆలోచిస్తారు మనం ఏం పెడుతున్నాం మన చర్మం మీద అని చెప్పి. సో మీ నెక్స్ట్ బిగ్ లాంచ్ విల్ బి PPD ఫ్రీ హెయిర్ న్యాచురల్ హెయిర్ కలర్. అది పెద్ద ఛాలెంజ్. అదొకటి ఉంది, సీరం. సో హెయిర్ రిలేటెడ్ ఒక 2-3 థింగ్స్ ఐఎమ్ థింకింగ్ దట్ యు విల్ గోన్ టు లాంచ్. అండ్ నెమ్మదిగా a couple of other areas, but also want to let you know that old school we don't look at it just as a skincare brand. Eventual ga dani nammadiga oka lifestyle brand avvalani. It could be in the space of a little exclusive interesting textile, it could be home stuff, it could be some design elements, ఏదైనా అవ్వచ్చు. బట్ చాలా థాట్స్ ఉన్నాయి ఓల్డ్ స్కూల్. ఈ క్రిస్టల్స్ అన్ని మీరు వాడతారా ఇంట్లో? ఇంటి నిండా ఉంటాయి నాకు చాలా. Actually పెద్ద ఎలా ప్రొక్యూర్ చేస్తారు క్రిస్టల్స్? ఐ మీన్ దే ఆర్ సో బ్యూటిఫుల్. సో దే ఆర్ డిఫరెంట్ పార్ట్స్ ఆఫ్ ద వరల్డ్, ఐ వుడ్ సే ఆఫ్రికా నుంచి కూడా వస్తాయి. అంటే మైన్స్ ఉన్నాయి, అండ్ ఆల్సో ఇవి షేప్ చేసేవి, ఇవి చేసేవన్నీ ఏమో గుజరాత్ లో అక్కడ కూడా ఉన్నాయి, రాజస్థాన్ లో అక్కడ కూడా ఉన్నాయి. అండ్ క్రిస్టల్స్ వేసుకుంటే కూడా మంచి ఇంపాక్ట్ ఉంటుంది కదా. వెరీ 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 ఎఫెక్టివ్. యాక్చువల్లీ క్రిస్టల్స్ వుడ్ హావ్ వోర్న్ సంథింగ్ టుడే, వేసుకోలేదు, బట్ జనరలీ క్రిస్టల్ బ్యాండ్స్ విచ్ యు వేర్ ఎవ్రీ డే, ఆర్ బెడ్ పక్కన పెట్టుకునేవో, లేకపోతే మన వర్క్ టేబుల్ మీద ఇంట్లో డిఫరెంట్ ఏరియాస్ లో పెట్టుకునేవో, ఒక్కొక్క దగ్గర ఒక్కొక్క ప్రామినెన్స్, లైక్ పైరైట్ ఉంది. దిస్ ఇస్ కాల్డ్ ఫూల్స్ గోల్డ్. వెస్టర్న్ కంట్రీస్ లో దే కాల్ ఇట్ ఫూల్స్ గోల్డ్. అంటే అది పెట్టుకుంటే అబండెన్స్ వస్తుంది అంటారు. అబండెన్స్ అంటారు. Citrine is like that. Selenite is for energy. Selenite ఎప్పుడు ఉండాలి ఒంటి మీద యాక్చువల్లీ, బికాస్ ఇట్ హెల్ప్స్ యూ విత్ రెన్యూయింగ్ రీఛార్జింగ్ యువర్ ఎనర్జీ. అలాగా క్లియర్ క్వార్ట్స్, ఇవన్నీ క్లారిటీకి యూ యూజ్. అండ్ సి ఈవెన్ దిస్ ఇస్ అ వెరీ ఓల్డ్ సైన్స్. అవును, క్రిస్టల్ సైన్స్ అనేది కూడా చాలా ఓల్డ్ సైన్స్. దాన్ని ఎలా ఇంక్లూడ్ చేసాము ఇన్ ఓల్డ్ స్కూల్ అంటే, వి ఇండ్యూస్ ఆర్ ఆయిల్స్ ఏవైతే ఫార్ములాస్ ఉన్నాయో, ఒక్కొక్క స్కిన్ టైప్, ఒక్కొక్క కండిషన్. సమ్ పీపుల్ మైట్ జస్ట్ ఫీల్ ఎమోషనలీ లో, దే వాంట్ అ లిటిల్ బూస్ట్. దానికి there is an oil that we've made and we've infused certain crystals into that oil. So ఆ థెరపీ జరిగేటప్పుడు you will be using that oil with that infused energy. బ్యూటిఫుల్. అంటే చాలా, అంటే దీనిలో అలా డీప్ గా డైవ్ చేసి వెళ్తానే ఉన్నాం ఇంకా, as far as we can go. wherever you go our network follows. అంటే మీరు అలా డీప్ గా వెళ్తూ ఉండండి, మీ వెనకాల వచ్చి ఓల్డ్ స్కూల్ లోని సీక్రెట్స్ అని బయటికి లాగుదాం స్మిత. ఫర్ షూర్. బట్ ఇవాళ మీరు చెప్పిన విషయాలు నాట్ జస్ట్ అబౌట్ మీ బ్రాండ్ అండ్ మీ ఆలోచన మాత్రమే కాదు. థ్యాంక్ యూ వెరీ మచ్, మీ ఎక్స్పీరియన్స్ షేర్ చేసుకున్నారు. అండ్ మోస్ట్ ఆఫ్ ఆల్ చాలా ఇన్ఫర్మేటివ్ గా, పర్టికులర్ గా కొన్ని ఇంగ్రీడియంట్స్ గురించి కూడా మాట్లాడాం, కొన్ని మెథడ్స్ గురించి కూడా, నలుగు పెట్టడం వాటి గురించి కూడా మాట్లాడాం. ఇవాళ ఆల్వేస్ డిలైట్ టు టాక్ టు యూ. కెన్ ఐ రిక్వెస్ట్ ఒక పాట? అది లేకపోతే ఎలాగా? ఏం పాట కావాలి? మిమ్మల్ని చూస్తే ఎవరైనా చూసుంటారా, అది మీ ఇష్టం. ఎవరైనా చూసుంటారా నడిచే నక్షత్రాన్ని, ఎదురొస్తే ఎగబడిపోరా నేనే ఆ చిత్రాన్ని, నే పండిస్తున్న రైతునై చిరునవ్వు తోటల్ని, పరిపాలిస్తున్న రాజు నేనై కోటి గుండెల కోటల్ని, ఎవరైనా చూసుంటారా నడిచే నక్షత్రాన్ని. తప్పకుండా చూస్తున్నాము. థ్యాంక్ యూ వెరీ మచ్ స్మిత. నమస్తే. థ్యాంక్ యూ.